ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఛాంబర్లో 2.90 లక్షల కోట్ల బడ్జెట్కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ సమావేశాలకు ముందు 2024-25 పూర్తిస్థాయి బడ్జెట్కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. నీటిపారుదల, సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ ఆర్థిక శాఖ బడ్జెట్ను రూపొందించింది. చంద్రబాబు అధ్యక్షతన శాసనసభలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఇందులో 2024-25 వార్షిక బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీ ముగిసింది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అంతకుముందు గుంటూరు జిల్లాలోని వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు. మంత్రులు నారా లోకేష్, పార్థసారథి, నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, సవిత, టీటీడీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులు అర్పించారు. రాజధాని అమరావతి రైతులను నారా లోకేష్ ఆప్యాయంగా పలకరించారు. అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారంటూ రైతులను అభినందించారు. సూపర్ 6 హామీలు నెరవేర్చే దిశగా బడ్జెట్ ఉంటుందని తెలుగుదేశం నేతలు తెలిపారు. ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలపై చర్చించేందుకైనా దమ్ముంటే ఎమ్మెల్యే జగన్ అసెంబ్లీకి రావాలంటూ ఆ పార్టీ నేతలు సవాల్ చేశారు. శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ను సభ ముందుకు తీసుకొచ్చారు. బడ్జెట్లో రెవెన్యూ వ్యయం అంచనా 2.34 లక్షల కోట్లు, మూలధన వ్యయం అంచనా 32,712 కోట్లుగా పేర్కొన్నారు. వివిధ కీలక రంగాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్నట్లు పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ను మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం 2.94 లక్షల కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్ను రూపొందించారు. అలాగే 43,402.33 కోట్ల రూపాయలతో వ్యవసాయ బడ్జెట్ను కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో రెవెన్యూ వ్యయం 2,35,916.99 కోట్ల రూపాయలు కాగా మూలధన వ్యయం 32,712.84 కోట్ల రూపాయలుగా మంత్రి వెల్లడించారు. రెవెన్యూ లోటు ఈ కాలానికి 34,743.38 కోట్ల రూపాయలు కాగా ద్రవ్యలోటు 68,742.65 కోట్ల రూపాయలుగా ప్రతిపాదించారు. రాష్ట్ర జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 4.19%గాను, ద్రవ్యలోటు 2.12% ఉంటుందని అంచనా. గతంలో ఆర్థిక మంత్రిగా చంద్రబాబు నాయుడు కోట్ చేసిన పాయింట్లను ఈ సందర్భంగా సభలో మంత్రి పయ్యావుల ప్రస్తావించారు. రేపటి రోజున దేశం చేసే ఆలోచనను ఏపీ నేడే చేస్తోందని చంద్రబాబు నాయుడు వల్లే వచ్చిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను శాశ్వత రాజధాని లేకుండా అన్యాయంగా విభజించారని, ప్రజలపై విభజనను రుద్దారన్నారు. 2019-24 మధ్య రాష్ట్రంలో చీకటి రోజులు మొదలయ్యాయన్నారు. అన్ని రకాలుగా నాటి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసిందని విమర్శించారు. సంపదకు మూలం ఆర్థిక కార్యకలాపాలే అని, అది లేకపోతే వనరుల సమీకరణ కష్టమవుతుందని కౌటిల్యుని మాటలను కూడా ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించారు. ఈరోజు నేను ప్రవేశపెడుతున్న బడ్జెట్ ప్రతిపాదనల ప్రాముఖ్యత అంకెలకు మించినది. మన రాష్ట్రాన్ని కాపాడాలని అపూర్వమైన తీర్పునిచ్చిన ప్రజల సంకల్పానికి ఇది ప్రతిబింబం. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గత ప్రభుత్వ దుష్పరిపాలన వలన మన రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ప్రజలకు తెలియజేయడం మా ప్రభుత్వ నైతిక కర్తవ్యం. మా ప్రభుత్వం వెలువరించిన 7 శ్వేతపత్రాల ద్వారా ఇది జరిగింది. సమిష్టి అవగాహనకు అవసరమైన అంశాలపై బహిరంగ చర్చను ప్రోత్సహించడం, రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియలో మద్దతు కూడగట్టడం వీటి ఉద్దేశం. ఈరోజు మన రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లు రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల దుర్వినియోగం, రాష్ట్ర వనరుల మళ్లింపు, లోపభూయిష్టమైన ఎక్సైజ్ మరియు ఇసుక విధానాల వలన సహజ వనరుల దోపిడీ వలన రాష్ట్ర ఆదాయానికి గండిపడడం, ప్రభుత్వ పన్నులను దారి మళ్లించడం ద్వారా రాబోయే 25 సంవత్సరాల భవిష్యత్తు ఆదాయాన్ని గణనీయంగా తగ్గించడం, పరిమితికి మించి రుణాలను అధిక వడ్డీ రేట్లకు తీసుకోవడం, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి రుణాలను తీసుకోవడం, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల మళ్లింపు, పిల్లల పౌష్టికాహారం కోసం చిక్కి వైద్య సామగ్రి వంటి ముఖ్యమైన పథకాలకు చెల్లింపులు నిలుపుదల, స్థానిక సంస్థల నిధుల మళ్లింపు, ఉద్యోగులకు పేరుకుపోయిన బకాయిలు, వివిధ పనులకు చెందినటువంటి బిల్లుల బకాయిలు, అన్ని ప్రాజెక్టులను స్తంభింపజేయడం ద్వారా నీటిపారుదల రంగం పతనం, ఇంధన రంగం విధ్వంసం, కొత్తగా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థను ఏర్పాటు ద్వారా కార్పొరేషన్ల నిధుల మళ్లింపు. పై పేర్కొన్న కారణాల వలన దేశంలో తొలిసారిగా ఆర్థిక గందరగోళ పరిస్థితులు ఎదురయ్యాయి. కంట్రోలర్ అండ్ ఆడిటర్
జనరల్ వారి నివేదికలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతికూలంగా వ్యాఖ్యానించడం జరిగింది. నేడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉంది. మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునఃప్రారంభించి రాష్ట్ర ప్రగతిని పునర్నిర్మించడం నేటి తరం చేతుల్లో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రేరణే మాకు చోదక శక్తి. ఈ సందర్భంగా వారి మాటలను ఉదహరించాలని అనుకుంటున్నాను. ప్రతి సంక్షోభాన్ని అంకిత భావంతో, సృజనాత్మకతతో, నిబద్ధత మరియు కృషితో అవకాశంగా మార్చుకోండి అని. మే 24 జూన్ నెలలో జరిగిన సార్వత్రిక మరియు రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మన రాష్ట్ర ప్రజలు మా సంకీర్ణ ప్రభుత్వానికి అపూర్వమైన తీర్పునిచ్చారు. 57% ఓట్లతో 175 సీట్లకు గాను 164 సీట్లు రావడం మాకు దక్కిన గౌరవం. అసాధారణమైన ఆధిక్యతతో 93% సీట్లని మేము గెలవగలిగాం. గత ప్రభుత్వ దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు చేసిన విప్లవ ప్రకటన ఇది. ఇదే సమయంలో మా ఎన్డీఏ ప్రభుత్వానికి లభించిన అద్భుతమైన ఈ ఆధిక్యత గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మరియు గౌరవనీయ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం మరియు ప్రతిభపై ప్రజలకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం. అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు 43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక లాంటిదని ఆయన తెలిపారు. 62% జనాభా వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి ఉందని చెప్పారు. గత ప్రభుత్వం వ్యవసాయాన్ని గాలి కొదిలేసిందని విమర్శించారు. భూసార పరీక్షలకు తిరిగి ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ఇందుకు రిమోట్ సెన్సింగ్ సాంకేతికత ఉపయోగిస్తామని చెప్పారు. విత్తనాలు, సూక్ష్మ పోషక ఎరువులు రాయితీపై అందిస్తున్నామన్నారు. ప్రాథమిక పరపతి సంఘాల ద్వారా ఎరువుల పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఆరుగాలం ఇంటిలపాది శ్రమించి ఈ ప్రపంచానికి అన్నం పెడుతున్న రైతన్నకు మనస వాచ కర్మణ శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నా అంటూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో పేర్కొన్నారు. 43,402 కోట్ల రూపాయలతో వ్యవసాయ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి మంత్రి మాట్లాడారు. ముందుగా రైతులపై ప్రముఖ కవి గుర్రం జాషువా రాసిన కవితను మంత్రి చదివి వినిపించారు. రైతులకు ఈ పరిస్థితి మారాలని, రైతే రాజు కావాలని నిరంతరం ఆలోచించి అందుకోసం నిరంతరం ప్రయత్నించే వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అచ్చెన్నాయుడు తెలియజేశారు. అయితే గత ప్రభుత్వం మాత్రం రాష్ట్రానికి వెన్నెముక వంటి వ్యవసాయాన్ని గాలికి వదిలేసిందన్నారు. రాష్ట్ర జనాభాలో 62% వ్యవసాయ అనుబంధ రంగాలపైనే ఆధారపడిందని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా వ్యవసాయ బడ్జెట్లో ప్రకృతి వ్యవసాయానికి సాంకేతికతకు ప్రాధాన్యం కల్పించామని చెప్పారు. రిమోట్ సెన్సింగ్ సాంకేతికత ఉపయోగించి భూసార పరీక్షలు చేపట్టనున్నామని మంత్రి వివరించారు. ప్రాథమిక పరపతి సంఘాల ద్వారా రాయితీపై ఎరువుల పంపిణీ చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలు వెలుగు నీలుతూ రైతు కుటుంబాల్లో సంతోషం నింపాలంటే వ్యవసాయానికి నిర్దిష్ట ప్రణాళిక అవసరమని దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త భారతరత్న డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు సూచించారు. ఆ మహనీయుని మాటల్లో ప్రతి అక్షరము సత్యమని గ్రహించి ఈ ప్రభుత్వం అందుకే రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరైనటువంటి వ్యవసాయ రంగాన్ని మరింత పరిపుష్టి చేసి రైతులను స్థితిమంతులుగా చూడాలని స్వర్ణాంధ్ర ఎట్ 2047 లక్ష్యంతో ఈ రంగానికి అగ్రతాంబూలం వేస్తున్నాం. వ్యవసాయ శాఖకు సంబంధించి భూసార పరీక్షా పత్రాలు జారీ, పొలం పిలుస్తుంది, డిజిటల్ వ్యవసాయంలో భాగంగా ఫార్మర్స్ రిజిస్ట్రీ ఏర్పాటుకు చర్యలు, పంట సాగులో డ్రోన్ వినియోగంపై అవగాహన మరియు శిక్షణ, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశాం. ఆగస్టు సెప్టెంబర్ నెలలో రాష్ట్రాన్ని కుదిపేసినటువంటి వరదల్లో పంట నష్టపోయినటువంటి రైతులకు పెట్టుబడి రాయితీ సహాయాన్ని పెంచడమే కాకుండా నెల రోజుల్లోనే బాధిత రైతులందరికీ నేరుగా సొమ్ము అందించడానికి కంటి మీద కునుకు లేకుండా శ్రమించి అండగా నిలిచారు మన ముఖ్యమంత్రి గారు. రానున్న కాలంలో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ సాగుదారుల హక్కు చట్టం 2024 రైతు బృందాలకు డ్రోన్లు సరఫరా,
రైతులకు వ్యక్తిగత పనిముట్లు, రాయితీపై విత్తన సరఫరా, బంజర భూముల్ని సాగులోకి తీసుకురావడం, అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పంటల బీమా, వడ్డీ లేని రుణాలు వంటి పథకాలు అమలు చేయబోతున్నాం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. మహామండపం 6వ అంతస్తులో అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం మాలాధారణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి రామారావు, వైదిక కమిటీ సభ్యులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. గురు భవానీలు భక్తులకు మాలాధారణ చేశారు. నేటి నుంచి 5 రోజుల పాటు మాలాధారణ కార్యక్రమం జరుగుతుందని రామారావు తెలిపారు. డిసెంబర్ 21 నుంచి 25వ తేదీ వరకు దీక్షా విరమణ కార్యక్రమం ఉంటుందని, భవానీలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ మాలధారణ కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. అమ్మవారి ఉత్సవమూర్తికి ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మహామండపం 6వ అంతస్తు వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం గురు భవానీల చేతుల మీదుగా భక్తులు దీక్షాధారణ చేశారు. భక్తులు పవిత్ర కృష్ణానదిలో పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం అమ్మవారి ఆలయానికి విచ్చేసి మాలధారణ చేస్తున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు, వైదిక కమిటీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ, గణపతి పూజ అనంతరం మూల విరాట్ అమ్మవారికి మాలధారణ చేసిన తర్వాత భక్తులందరికీ మాలధారణ చేయడం జరిగిందన్నారు. నేటి నుంచి 5 రోజుల పాటు మాలధారణ కార్యక్రమం ఉంటుందన్నారు. డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు దీక్షా విరమణ కార్యక్రమం ఇక్కడే జరుగుతుందన్నారు. అర్ధమండల దీక్ష చేయాలనుకునేవారు చేయవచ్చు అని, ఇది దీక్ష సమయమని, ఈ సమయంలోనే దీక్షలు తీసుకోవాలని పెద్దలు చెబుతున్నారని తెలియజేశారు. దసరా సమయంలోనే కొందరు దీక్షలు ప్రారంభించడం, మాలాధారణ చేయడం చేస్తున్నారని, వైదిక సిబ్బంది సలహా మేరకు చేయాలన్నారు. సరైన దీక్ష సమయం ఇప్పుడేనని చెప్పారు. ఈ నెల 14న శివరామకృష్ణ క్షేత్రం నుంచి కలశ జ్యోతి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు దేవస్థానం చేసిందన్నారు. డిసెంబర్ 21 నుంచి 25వ తేదీ వరకు ఆలయానికి వచ్చే లక్షలాది మంది భవానీ కోసం క్యూ లైన్లు, హోల్డింగ్ ఏరియాలు, మంచినీరు, వసతి సదుపాయాలు, స్నాన్ ఘాట్లు, కేసన ఖండనశాలలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. గాలి నడకన వచ్చే భక్తులు గిరి ప్రదక్షిణ చేసే భవానీలు వస్తుంటారని, వారికి అడిగిన అన్ని లడ్డూ ప్రసాదాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వైదిక కమిటీ సభ్యులు మాట్లాడుతూ, కార్తీక పౌర్ణమి వరకు మాలాధారణలకు అవకాశం ఉందన్నారు. మాలాధారణ చేసిన ప్రతి భక్తుడు దురలవాట్లు మానేసి అంతా సుఖశాంతులతో ఉండాలనేది దీక్షల ఉద్దేశమన్నారు. అమ్మవారి అనుగ్రహంతో కుటుంబం సుఖశాంతులతో ఉండాలంటే దురలవాట్లు మానేసి నిష్ఠతో దీక్ష చేయాలన్నారు. అమ్మవారికి మాలధారణ చేసిన తర్వాత భక్తులకు మాలధారణ చేయడం జరిగింది. గణపతి పూజ తర్వాత అటు మూల విరాట్ అమ్మవారికి మాలధారణ చేశారు అర్చక స్వాములు. దాని తర్వాత ఇక్కడ మిగతా భక్తులందరికీ మాలధారణ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు మాలధారణ కార్యక్రమం ఉంటుంది. మాలధారణ వివిధ ప్రదేశాల్లో గురుస్వాముల ద్వారా భక్తులు తీసుకుంటారు. దీక్షలో ఉండదలిచిన వాళ్ళందరూ తీసుకుంటారు. అలాగే దీక్ష విరమణకు మండల రోజుల తర్వాత, అంటే 40 రోజుల తర్వాత ఈరోజు తీసుకున్న వాళ్ళు 21వ తారీఖున, డిసెంబర్ 21న, రేపు తీసుకున్న వాళ్ళు డిసెంబర్ 22న, ఇలాగ 25 వరకు మాల ధారణ చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత విరమణ జరుగుతుంది. దీక్ష విరమణ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. మరి అప్పటికి చాలా ఎక్కువ మంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడి నుంచి దురలవాట్లు మానేసి అంతా కూడా సుఖశాంతులతో ఉండటం కోసం అనేది ఈ యొక్క దీనికి మూలం. ఈ దీక్ష అనే దానికి అర్థం అది. అట్లాంటిది ప్రతి భక్తుడు కూడా అర్థం చేసుకొని అమ్మవారి అనుగ్రహంతో వాళ్ళ కుటుంబాలన్నీ కూడా సుఖశాంతులతో ఉండాలంటే దురలవాట్లు మానేసి ఈ దీక్షని ప్రారంభం చేసి 40 రోజుల పాటు కఠిన దీక్షగా చేసి ఉదయం లేచి స్నానం చేసి, చల్లనీటి స్నానం చేసి, తర్వాత ఒంటిపూట భోజనం, అట్లాగే కింద పడుకోవటం అనేది, అంటే చాప వేసుకుని పడుకోవచ్చు. అదేవిధంగా ఉదయం 3 పూట్ల, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల అర్చన చేయటం, ఇవన్నీ కూడా దీంట్లో కఠిన దీక్షలు ఈ దీక్షలో భాగంగా ఉంటాయి. ఇట్లాంటివన్నీ కూడా నిర్వర్తించి తర్వాత దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయంలో దర్శనం చేసుకోవడం, ప్రతిరోజు కూడా అమ్మవారిని దర్శించుకోవడం. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. అసెంబ్లీలో అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఇతర మంత్రులు పాల్గొన్నారు. సాయంత్రం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో సీఎం పాల్గొనున్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై అఘోరి నాగసాధువు శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. వేకువజామున ఘాట్ రోడ్డు మార్గంలో తన కారులో ఆమె ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. ఆలయ భద్రతా సిబ్బంది ఆమెకు భద్రతగా ఉంటూ దగ్గర ఉండే దుర్గమ్మ దర్శనానికి తీసుకెళ్లారు. దుర్గమ్మ దర్శనం చేయించారు. దుర్గమ్మ దర్శనం అనంతరం ఆమె తన కారులో తిరిగి వెళ్లిపోయారు. అఘోరి దుర్గమ్మ దర్శనానికి వచ్చినట్లు తెలుసుకున్న భక్తులు ఆమెను చూసేందుకు కారు వద్దకు చేరుకున్నారు. కొంతమంది భక్తులు ఆమెతో సెల్ఫీలు తీసుకున్నారు. కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా నరసరావుపేట నియోజకవర్గంలోని కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా త్రికోటేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి ఆలయంలో మహిళలు దీపారాధన చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో కార్తీక మాసం సందడి నెలకొంది. నర్సరావుపేట నియోజకవర్గంలోని కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణలతో శివునికి లింగాభిషేకాలు, అర్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శివనామ స్మరణతో కోటప్పకొండ మారుమోగింది. వేకువజాము నుండే భక్తులు ఆలయానికి తరలివచ్చి ఆ ముక్కంటిని దర్శించుకుని నందీశ్వరునికి విశేష పూజలు నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. ఆలయ అర్చకుల వేద మంత్రోచ్చరణల మధ్య మహేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అభిషేక ప్రియుడైన శివునికి ఎంతో ఇష్టమైన అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు కార్తీక దీపాలను వెలిగించి ఆ ముక్కుంటికి నివేదించారు. కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే పుణ్యం కలుగుతోందని, శివుని ఆశీస్సులు లభిస్తాయని భక్తుల విశ్వాసం. హరహర మహాదేవ, శంభో శంకర అంటూ భక్తులు శరణ ఘోషలో ఆలయ ప్రాంగణం మారుమోగింది. తత్ఫలం కోడి గుణితం శివలింగార్చన పూజ కొన్ని వేల రెట్లు గనక తపస్సులు చేస్తే, దానాలు చేస్తే ఎంత ఫలితమైతే వస్తుందో శివలింగార్చన పూజ చేయొద్దు. ఒక శివలింగాన్ని అర్చించినా, దర్శించినా కూడా 1,000 రెట్లు ఫలితం వస్తుందని శాస్త్రం చెప్పబడుతున్నది. కాబట్టి భక్తులందరూ కూడా ఈరోజు ఉదయం, సోమవారం ఉదయం భక్తులందరూ కూడా స్వామివారికి మొదటగా పంచామృతాలతో, విశేష ఫల ద్రవ్యాలతో కూడా స్వామివారికి శ్రవణం జరిగింది. తదుపరి భక్తులకు గర్భాలయంలో ప్రత్యేక దర్శనము, అభిషేక మండపంలో అభిషేకాలు, అదేవిధంగా అత్త మీద కోపం దుత్తం మీద చూపించినట్లుంది వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. అసెంబ్లీ మీద అలగడానికో, మైకు ఇస్తేనే పోతానని మారం చేయడానికో కాదు, ప్రజలు ఓట్లేసిందని ఎద్దేవా చేశారు. ఇంట్లో కూర్చుని సొంత మైకులో మాట్లాడేందుకు కాదు, మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించిందన్నారు. జగన్మోహన్ రెడ్డి స్వయం కృతాపరాధం. ఆయన్ను ప్రతిపక్ష హోదాకి దూరం చేస్తే, ఆ హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతా అనడం ఆయన అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్య దేవాలయమని, ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల అధికార పక్షాన్ని నిలదీసేందుకు ప్రజలు ఇచ్చే గొప్ప అవకాశమని తెలియజేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా గొంతుక అయ్యే అవకాశం వైసీపీకి ప్రజలు ఇస్తే, ప్రతిపక్షం ఇస్తేనే వస్తాం అనడం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికైనా మీ పిచ్చితనాన్ని పక్కన పెట్టి అసెంబ్లీకి వెళ్లాలని, కూటమి నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలన్నారు. అసెంబ్లీకి వెళ్లే దమ్ము, ధైర్యం లేకుంటే వైసీపీ శాసనసభ పక్షం మొత్తం రాజీనామాలు చేయాలని, అప్పుడు ఇంట్లో కాదు ఎక్కడైనా కూర్చుని తాపీగా మాట్లాడుకోవాలని హితవు పలికారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులకు చెందిన సామాజిక మాధ్యమ కార్యకర్త, సోషల్ మీడియా సైకోగా పేరొందిన వర్రా రవీందర్ రెడ్డి పోలీసులకు చిక్కారు. 3 రోజుల కిందట అతన్ని కర్నూలులో అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులకు చెందిన సామాజిక మాధ్యమ కార్యకర్త, సోషల్ మీడియా సైకోగా పేరొందిన వర్రా రవీందర్ రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకొచ్చారు. వైఎస్ఆర్సీపీ పాలనలో జగన్ను ప్రతిపక్షాలు విమర్శించిన ప్రతిసారి వారిపై అసభ్యకరమైన పోస్టులు పెట్టేవాడు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అనితతో పాటు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల, మాజీ మంత్రి వివేక కుమార్తె సునీతపైన వర్రా రవీందర్ రెడ్డి అసభ్యకర పోస్టులు పెట్టాడు. వర్రా రవీందర్ రెడ్డిపై కడప, మంగళగిరి, పులివెందుల, రాజంపేటతో పాటు హైదరాబాద్లో సుమారు 30 కేసులు నమోదయ్యాయి. దళితుడిని దూషించాడనే ఆరోపణలపై ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో వర్రా రవీందర్ రెడ్డిని నేడు కడప పోలీసుల అదుపులోకి తీసుకుని చింత కొమ్మదిన్నే పోలీస్ స్టేషన్కు తరలించారు. రవీందర్ రెడ్డి పారిపోవడానికి సహకరించిన మరో 2 వ్యక్తులు ఉదయ్, సుబ్బారెడ్డిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. నిందితుడిని జిల్లా ఎస్పీ మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. అనంతరం కడప కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.
మరోవైపు పోలీసులు అదుపులో వర రవీందర్ రెడ్డి ఉన్నాడనే విషయం తెలుసుకున్న ఆయన భార్య కళ్యాణి, అతని సోదరుడు మల్లికార్జున్ రెడ్డి పోలీస్ స్టేషన్కి చేరుకుని అతడిని కలిశారు. తన భర్తను గత వారం రోజుల నుంచి పోలీసులు ఎక్కడ దాచిపెట్టారనే విషయం కూడా తెలియదని కళ్యాణి వాపోయింది. చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్లో ఉన్నట్లు మీడియా ద్వారా తెలుసుకుని ఇక్కడికి వచ్చానని చెప్పారు. తన భర్తకు ఏదైనా హాని జరిగితే ప్రభుత్వం పోలీసులదే బాధ్యతని కళ్యాణి వ్యాఖ్యానించారు. తన సోదరుడిపై ఇప్పుడే కేసులు నమోదు చేస్తున్నారని మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. గతంలో ఎక్కడ కూడా కేసులు నమోదు కాలేదని ఆయన తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.